ఏలూరు రూరల్ నియోజకవర్గం కొమ్మలపూడి గ్రామం నందు 5,51 లక్షల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తెలుగుదేశం నాయకుడు గిరిధరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమ్మలపూడి గ్రామ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు గత ప్రభుత్వంలో మంజూరు అయినప్పటికీ నిధులు విడుదల కాక ఆగిపోయింది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు మంజూరు చేయించడం హర్షణీయమని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బుడిత విజయ్ కుమార్, మణబోలు శ్రీధర్ రెడ్డి, సుధాకర్ వేమిరెడ్డి, సురేందర్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు ఎంత జరిగింది అప్రాక్సిమేట్లీ 20%. ఈరోజు ఏలూరు రూరల్ నియోజకవర్గంలోని కొమ్మరపూడి గ్రామానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా కొమ్మరపూడి గ్రామ ప్రజల చిరకాల వాంఛ, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వర్క్ కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పని. గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు రెండోసారి ఎన్నికైన తర్వాత దీని మీద పదే గత ప్రభుత్వానికి విన్నవించుకొని వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దురదృష్టం అయితే వర్క్ శాంక్షన్ అయింది, కానీ దానికి సంబంధించిన ఫైనాన్స్ బడ్జెట్ లేనందువల్ల పేపర్ మీదనే ఉండిపోయింది తప్పితే ఎగ్జిక్యూషన్లో ఎక్కడా కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత మరొకసారి దీని మీద ప్రత్యేకంగా చొరవ తీసుకొని కన్సర్న్ అందరూ అధికారులతో కూడా మాట్లాడి ఈ వర్క్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. దాదాపు 4 కిలోమీటర్ల 700 మీటర్లు పైప్ లైను ఈ కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అవసరం ఉంది. ఈ 4.7 కిలోమీటర్లో 4 కిలోమీటర్లు పైప్ లైన్ అంతా కూడా అయిపోయింది. మీరు అందరూ కూడా చూశారు. బ్యాలెన్స్ 700 మీటర్లు పైప్ లైన్ వర్క్ ఉంది. అదేవిధంగా మధ్యలో ఎంఎస్ పైపులు కానీ ఎంఎస్ సంబంధించిన ఇతర అవసరాలకు సంబంధించి అవన్నీ కూడా ఎంఎస్ అప్రూవల్కి పెట్టున్నారు. అవన్నీ కూడా అవి వచ్చిన వెంటనే అవి కూడా పూర్తి చేసి కొమ్మరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ని ఇంక్లూడింగ్ మోటార్లు కూడా బిగించి అన్నీ అనుకూలిస్తే ఒక 5 నెలల నుంచి 6 నెలల లోపల పూర్తిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కొమ్మరపూడికి సంబంధించి పూర్తి చేసి ప్రజలకు
నీరందించాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. తప్పకుండా ఈ 5-6 నెలల్లో అవుద్దని ఆశిస్తున్నాం. ఇప్పుడైతే వర్క్ అంతా కూడా జరుగుతుంది. దీని మీద ప్రత్యేకంగా వచ్చే నెలలో కన్సర్న్ పై అధికారులతో కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి దానికి సంబంధించి కూడా పూర్తిగా రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఈ వరకు ఒకసారి చూద్దామని పర్యవేక్షించి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, దీనికి సంబంధించి ఇతరితర అవసరాలు ఏమున్నాయి, అదేవిధంగా పై అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఎమ్మెల్యే సేదరెడ్డి గారు వారికి సంబంధించిన అందరితో కూడా మాట్లాడాలని, ఏదైతే బ్యాలెన్స్ ఎంఎస్ స్పెషల్స్ కానీ ఎంఎస్ పైపులు ఎక్కడ అవసరం అవి కానీ దానికి సంబంధించి అప్రూవల్ కూడా పెట్టినారు. అది కూడా త్వరలో వస్తే బ్యాలెన్స్ 700 మీటర్లు, అదేవిధంగా ఎంఎస్ పైప్ లైను, ఎంఎస్ స్పెషల్స్ ఇవన్నీ కూడా బిగించి దాని తర్వాత మోటార్లన్నీ కూడా లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మోటార్లు ఫిక్స్ చేసుకొని కొమ్మరపూడి గ్రామ ప్రజల చిరకాల వాంఛ కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ మీద శాసనసభ్యులు సేదరెడ్డి గారు దృష్టి పెట్టినారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం మండలంలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ, చంద్రన్న వెలుగుల పేరుతో కరెంటు సమస్య కానీ, ఇతరితర మ్యాక్సిమం ఈ 18 నెలల్లో చేయగలిగాం. ఇంకా కూడా కొన్ని అక్కడక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ స్థానిక ప్రజల సూచనలు, సలహాల మేరకు కూటమి నాయకుల సమన్వయంతో, అదేవిధంగా మా పార్టీ నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఎక్కడికక్కడ ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇంకేమన్నా ఉంటే కూడా తప్పకుండా అవి కూడా చేస్తామని రాబో 3 సంవత్సరాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కొమ్మరపూడికి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అన్నీ అనుకూలిస్తే రాబో 6 నెలల్లో పూర్తయ్యి ప్రజలకు అంకితం చేయాలనే సంకల్పంతో ఉన్నాం. తప్పకుండా అవుద్దని ఆశిస్తున్నాం. ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా 4-5 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత వాటి మీద కూడా దృష్టి పెడతామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఎక్కడా కూడా గ్రామాల్లో తగాదాలు లేకుండా, ఘర్షణ లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో గ్రామాలు ఉండాలా. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు, పార్టీలు చూడాలా. ఎలక్షన్స్ లేనప్పుడు రాజకీయాలు జెండా పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆశీర్వదించాలి. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థుల్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకి మీ అందరూ ఆశీర్వదించాలని, ఇంత మంచి పనులు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఎక్కడికక్కడ ప్రజల అవసరాలను బట్టి, స్థానిక ప్రజల సలహా సూచనలు బట్టి అనుగుణంగా నడుచుకుంటున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.